కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లవపాలెంలో ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ గ్రామ పరిశీలన చేపట్టారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి సదుపాయాలు త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి ముంపు నివారణకు 60 కోట్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని తెలిపారు. అగ్నికుల క్షత్రియులకు వేటలు, ఆదాయ వనరులు, ఫిషింగ్ హార్బర్ కమిటీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ దించుకోవటానికి ఆ బోట్లో వేసుకుని వెనక్కి వెళ్ళిపోతే ఆయిల్ ఖర్చు ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ దించుకొని ఇక్కడ అమ్ముకునే పరిస్థితి మాకు కల్పించింది. అదేమి 100 బోట్లు మనకు 400 కెపాసిటీ ఉంది. ఎందుకు ఇంతకాలం మరి నిర్లక్ష్యం చేస్తాం? మనం ఆలోచనలన్నీ కూడా తప్పనిసరిగా నేను దృష్టిలో పెట్టుకుంటాను. ఏదేమైనప్పుడు కూడా హార్బర్ని పూర్తి స్థాయిలో మనం తీసుకెళ్లాల్సింది ఉంది. ఇష్యూ బాగా పడుతుంది లోపల, అది మార్కెటింగ్ చేయాలి. బిఏ గారు, సెక్రటరీ గారి ద్వారా అది కూడా ప్రాసెస్. ఇలాగా మన నియోజకవర్గంలో ఉన్న బీసీ వర్గాల్లో అతి ప్రాముఖ్యమైనది సెట్టుబల్జీల తర్వాత మనకి అగ్నికుల క్షత్రియులు అనేది అతి పెద్ద సామర్థ్యం. మీ మీద సరైన దృష్టి పెట్టాలి. తప్పనిసరిగా మీ ప్రయోజనాలు కాపాడాలి. దీనికోసం ప్రయత్నిస్తున్నాను. ఇది ముఖ్యమైన అంశంగా నేను పరిగణిస్తా ఉన్నా. అగ్నికుల క్షత్రియుల యొక్క బాగోగులు కానీ ప్రయోజనాలు కానీ కాపాడాలని తప్పనిసరిగా సిద్ధితో పనిచేస్తా ఉన్నాం. అందరూ ఏదైతే లక్ష్యంతో కట్టుకున్నామో 23 కోట్ల రూపాయలతో, అది మనకు సరైన